కూడా మీరు ట్రావెల్ చేయడం ఎక్కువ రాజమౌళి గారితో ఈ 4 ఇయర్స్ కూడా. మిగతా అందరూ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా. సో మీరు ఎక్కువగా నేర్చుకుని ఉంటారేమో రాజమౌళి గారి నుంచి. ఇట్స్ నాట్ ఓన్లీ బాహుబలి అండి. నేను చెప్తున్నా కదా 12 ఇయర్స్ నుంచి నేను చెప్పాను ఆల్రెడీ. అండ్ ఫ్యాన్ అని నాకు ఈ ఎక్స్ప్లెయిన్స్. నాకు ఇప్పుడు నాకు సినిమాలో డౌట్ వచ్చి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎందుకు ఇలా ఉండాలి, ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ ఎక్కువ చేశాను, ఇక్కడ అంత ఆడియన్స్ రెస్పాండ్ అవ్వలేదు, ఇది బాగుంటుంది అనుకునేది ఎక్కువ రెస్పాండ్ అయ్యారు, ఇది అసలు రెస్పాండ్ అవ్వలేదు అంటే నేను చాలా ఆయన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆయన క్లియర్గా ఆయనకి తెలిసింది, ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చెప్తూ ఉంటారు. సో ఈజ్ లైక్ గురు. అండ్ ఐ కెన్ టాక్ ఎనీథింగ్ యాజ్ అ ఫ్రెండ్. అంటే నేను ఆయన కూర్చున్నప్పుడు గంటలు మాడుకుంటూ ఉంటాం యాజ్ అ ఫ్రెండ్. మాకు నచ్చిన బుక్ గురించి మాడుకుంటూ ఉంటాం. లాట్ ఆఫ్ థింగ్స్. అదే అంటే గురువు ఫ్రెండ్ అనేది కాంబినేషన్ లేదు అసలు. బట్ ఆ టైప్ అనమాట. హీ టాట్ మీ అలాట్ పర్సనలీ, ప్రొఫెషనలీ అలాట్. అండ్ సినిమా గురించి ఈ లవ్స్ టు టాక్ అబౌట్ ఫిల్మ్స్. సినిమా అంటే ఇంకా ఆయన సినిమా ప్రపంచంలోనే ఉంటాడు. సో 80% సినిమా గురించి మాట్లాడి, అండ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి, ఎనీ డౌట్ ఐ కెన్ కాల్ హిమ్ అండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా నేను చేసినప్పుడు నేను ఇదేదో అనుకున్నాను, దానికి మీరేమంటారంటే దిస్ ఇస్ వాట్ హీ ఫెల్ట్ వీ కెన్ డూ అనేది. నాకు ఎప్పుడే డౌట్ వచ్చినా ఐ జస్ట్ కాల్ హిమ్ అండ్ హీల్ ఆన్సర్. అండ్ ఈరోజు నిన్ననో స్టార్ట్ అయింది కాదు మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది. ఛత్రపతి నుంచి కూడా అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది కదా. సో ఛత్రపతి రాజమౌళికి ఇప్పటికి డిఫరెన్సెస్ ఏం గమనించారంటే ఏం చెప్తారు? మనిషిగా లోపల ఆయనకు మనిషిగా ఉన్న స్ట్రెంగ్త్ ఏం మారలేదు, ఇంకా బెటర్ అయింది మెచ్యూరిటీతో. ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్సైడ్. కనపడ్డు మైక్లో మాట్లాడినప్పుడు మీరు ఏదో సాఫ్ట్గా అలా అనిపిస్తారు కాబట్టి లోపల సాఫ్ట్ అంటే ఈజ్ నాట్, హీ హ్యాస్ అ లోపల ఐ థింక్ హీ హ్యాస్ అ వాల్కనో ఇన్సైడ్. అది బయట చూసే వాళ్ళకి కనపడ్డా నా పర్సనల్ అందరికీ తెలియదు వాట్ ఈస్ రాజమౌళి ఈజ్ అ వెరీ 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 డీప్, వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇన్సైడ్. సిగ్గు ఉంటుంది, ఎమోషనల్, సెన్సిటివ్ అన్నీ ఓకే, బట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్సైడ్. అంటే నేను అంత స్ట్రాంగ్ పర్సన్ నా లైఫ్లో కలలేదేమో, అంత స్ట్రాంగ్ అని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ సినిమాగా చూస్తే చాలా ఐ థింక్ హీ ఆల్వేస్ ఓవర్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతిలో మాకు గ్రాఫిక్స్ అనేది షాక్ ఎపిసోడ్ చాలామంది కమెంట్ చేసి తప్పలేదు. ఇట్ వాజ్ నాట్ సో గుడ్ ఆల్సో, అంత ఎక్స్ట్రాడనరీ కూడా లేదు. సో ఇప్పుడు ఇండియాలో గ్రాఫిక్స్ అంటే ఏంటనేది రాజమౌళి చూపిస్తున్నాడు. సో నేను పేర్లో చెప్పాను కానీ ఫ్రమ్ బాంబే నుంచి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్ వచ్చి రాజమౌళి గారితో కూర్చుని నేను గ్రాఫిక్ ఫిల్మ్ చేస్తున్నానండి ఎలా టెల్లర్స్ అని. షార్క్ ఎపిసోడ్ ఛత్రపతి నుంచి ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్స్ దే ఆర్ కమింగ్ అండ్ స్పీకింగ్. సో వర్షం చేసినప్పుడు అప్పుడు మేము ఇద్దరం ఫస్ట్ ఛత్రపతి చేద్దాం అనుకున్నప్పుడు ఇంకా వర్షం కూడా రిలీజ్ అవ్వలేదు. సో ఛత్రపతి ఈజ్ అ వెరీ నైస్, దర్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో రాజమౌళి గారు మేము అప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యి ఛత్రపతి తర్వాత బాగా క్లోజ్ అయిపోయాం. సో ఆయన అనేవారు అసలు ఒక అబ్బాయి అమ్మాయి వెనకాల సినిమా అంతా వెనకాల పడ్డం అనేది నేను లైఫ్లో ఎప్పుడు తీయలేనండి. కట్ చేస్తే మగధీరలో 400 సంవత్సరాలు ది గర్ల్ అండ్ బాయ్ స్టోరీ. ఇప్పుడు బాహుబలిలో మీరు చూస్తే ఇప్పుడు కొండలెక్కి మరి ఒక అమ్మాయి కోసం వెళ్తాడు. సో సీ ద డిఫరెన్స్. సో పార్ట్ 2లో మీరు చూస్తారు రొమాన్స్ చూస్తారు మీరు. రాజమౌళి రొమాన్స్ ఒకటే, బికాజ్ ఒక అమ్మాయి వెనకాల పడడం హీ డింట్ అండర్స్టాండ్ ఆ టైంలో. ఇప్పుడు కొండలెక్కిచ్చాడు కానీ నెక్స్ట్ పార్ట్లో మీరు ఇంకా చూస్తారు రొమాన్స్ కూడా చూస్తారు. సో హీ ఆల్వేస్ ఓవర్కమ్ దిస్ ఫ్లాస్. నాకు ఈ దీంట్లో ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ అప్పుడు దాకా ఎప్పుడు ఎక్స్ట్రాడనరీ లేదు, దర్ ఈస్ ఎంటర్టైన్మెంట్. విక్రమార్కుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ డే ఫర్ నెరేషన్ రిమెంబర్ ద ఫస్ట్ టైం నేను కలవడం రాజమౌళి గారిని కూర్చోపెట్టి సెడ్ దిస్ ఇస్ విక్రమార్కుడు, ఈ ఫిల్మ్ చేస్తున్నాను, స్టోరీ ఇలా ఎలా ఉంటుంది, నెరేట్ చేస్తాను, బట్ ఐ వాంట్ యూ టు నో ఫస్ట్ డే దట్ అంత నా మూవీస్లో హీరోయిన్కి అంత గొప్ప, యూజువలీ ద ఫీమేల్ క్యారెక్టర్స్ అంత గొప్ప క్యారెక్టరైజేషన్ ఉండదు చెప్పేసారు. వీ హ్యావ్ దట్ ఇది ఉంటుందని వెరీ క్లియర్లీ. ఫ్రమ్ దేర్ టు అగైన్ నౌ దేవసేన, శివగామి క్యారెక్టర్ దేవసేన, అవంతిక, సో పవర్ఫుల్, సో స్ట్రాంగ్. మీకు ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి ఫ్రమ్ విక్రమార్కుడు టు బాహుబలి రాజమౌళి? No, that's what the characterizations, like especially if you see the romance in Bahubali, this romance drama overall I think
I feel is someone who knows వర్క్స్ ఆన్ హిస్ ఫ్లాస్. ఇప్పుడు ఏదైనా చేసినప్పుడు ఇది తెలుసుకొని కీప్స్ గెటింగ్ బెటర్ ఇన్ ఇట్. సో లైక్ లాట్ ఆఫ్ బిట్స్ యాక్చువల్లీ పార్ట్ 2 చూసినప్పుడు మీకు తెలుస్తుంది. లాట్ ఆఫ్ వెరీ ఇంటెన్స్, ఈవెన్ వెదర్ ఇట్స్ రొమాన్స్, వెరీ హీ హ్యాస్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ బీయింగ్ హిస్ ఓన్ టచ్. It's not that normal just romance, and it will have his own touch, Rajmouli.